హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ శిరీష పంజాల. సో, ఈరోజు నేను ఇంట్లో ఉండి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలనో చెప్తాను. చెప్పే ముందు సోది అనుకోకుండా ఒక్క విషయం మీరు ఒక్కటి తెలుసుకోవాలండి. 3 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి మనం ఇంట్లో నుంచి చేసుకునేవి. ఒకటి ఒక కంపెనీకి వర్క్ చేయడం. సెకండ్ థింగ్ మన స్కిల్‌తోని ఫ్రీలాన్సింగ్ చేయడం. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏదైనా స్మాల్ బిజినెస్ ఆర్ బిగ్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసి ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవచ్చు. సో, ఏదైనా వర్క్ చేసే ముందు ఫస్ట్ మనకి మనం అనలైజ్ చేసుకోవాలి. అసలు మనకేమొచ్చు? మనకేదైనా స్కిల్ వచ్చా? లేకపోతే మనం ఏదైనా కంపెనీకి వర్క్ చేద్దాం అనుకుంటున్నామా? ఆర్ ఏదైనా స్మాల్ బిజినెస్ ఆర్ బిగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామా? సో, ఇవి ఆలోచించుకొని మనము మనకేది సూటబులో దానికి అప్లై చేస్తూ ఉండాలి. ఎప్పుడు గూడా ఈరోజు ఒక వీడియో చూసి ఇదేదో బావుంది ఇది చేద్దాం. నెక్స్ట్ డే ఇంకో వీడియో చూసేసి ఇదేదో బావుంది ఇది చేద్దాము అని అని మాత్రం ఆలోచించొద్దు. స్టేబుల్‌గా, కన్సిస్టెంట్‌గా ఏదో ఒకటి మీకు సూట్ అయ్యేది మాత్రమే చూజ్ చేసుకొని దాన్ని ఫాలో అవుతేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. కంపెనీ బేస్డ్ ఈ హై కాంపిటీషన్స్‌లో ఈ హై కాంపిటీషన్‌లో ఎంత కష్టమో మీకు తెలుసు. సో, అవి గూడా చెప్తాను. చెప్పనని గాదు. అవి గూడా జెన్యూన్ మాత్రమే జెప్తాను నేను. ఏదో నోటిఫికేషన్ వచ్చింది అని తీసుకొచ్చి మీ ముందర పెట్టడం గాదు. సో, జెన్యూన్ ఏదుందో ఆ వర్క్స్ మాత్రమే నేను నా నా ఛానల్‌లో పోస్ట్ జేస్తూ ఉంటాను. సో, నా ఛానల్‌లో మాత్రం మీకు యూజ్‌ఫుల్ థింగ్సే ఉంటాయి. మీరు ఏదో ఒకటి నేర్చుకొని మనీ ఎర్న్ జేసుకోవచ్చు. సో, ఈరోజు నేను ఒక స్కిల్ బేస్డ్ లెర్నింగ్ గురించి చెప్తాను. అదే లోగో డిజైనింగ్. సో, డిఫరెంట్ వేస్ ఉంటాయి లోగో డిజైన్ నేర్చుకున్న తర్వాత మనం మనీ ఎర్న్ జేసుకోవడానికి. సో, నేను ఈరోజు సింపుల్ లోగో డిజైన్ జెప్తాను. బిగినర్స్ కోసం జెప్తున్నాను. అసలు ఏమీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే. వీడియో ఎండ్ వరకు చూడండి. చూస్తేనే మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు లోగో డిజైనింగ్‌తోనని నేను చెప్తాను. సో, సింపుల్‌గా నేనిక్కడ క్యాన్వాలో ఐకియా లోగోని ప్రిపేర్ చేస్తున్నాను. ఏదో ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను అంతే. సో సో, ఫస్ట్ మనము క్యాన్వా ఓపెన్ చేసుకోవాలి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి మనకి. సో, అందులో లోగో అని ఉంటుంది. లోగోని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకిలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో, మీరక్కడ మీకు లోగో అనే ఆప్షన్ కనిపియకపోతే మనము సెర్చ్ బార్‌లో ఎలా టైప్ చేసుకోవాలి అనేది చెప్తాను. అంటే సెర్చ్ బార్‌లో టైప్ చేసుకొని కూడా మనకు కావాల్సిన ఇంటర్ఫేస్‌కెళ్ళొచ్చు. సో, ఇక్కడ సెర్చ్ బార్‌లో లోగో డిజైనింగ్ అని నేను టైప్ చేస్తున్నాను. సో, లోగోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ ఇన్‌బిల్ట్ కొన్ని లోగోస్ వస్తాయి. సో, ఇక్కడ చూపెట్టిన విధంగా ఇన్‌బిల్ట్ కొన్ని లోగోస్ వస్తాయి. వాటిని తీసుకొని మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఏదైనా నచ్చితే అందులో. బట్ వద్దు మా ఓన్‌గా మేము క్రియేట్ చేసుకుంటాము. కలర్స్ చూజ్ చేసుకుంటాం. మా డిజైన్ మేము ఓన్‌గా చేసుకుంటాం అనుకుంటే మీరు అది ఇట్లా కిందకి డ్రాగ్ చేస్తే చూడండి, ఇట్లా కిందకి డ్రాగ్ చేస్తే మనకి మన ఓన్‌గా క్రియేట్ చేసుకోవడానికి వస్తుంది. సో, ఆ బాక్స్ పైన క్లిక్ చేసుకున్నాక మనకి ఏది కావాలన్నా ఎలిమెంట్స్ అనే దాంట్లోకెళ్ళాలి. సో, ఎలిమెంట్స్‌లోకెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రెక్టాంగిల్ షేప్ చూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఐకియా లోగో రెక్టాంగిల్ షేప్‌లో ఉంటుంది కాబట్టి సో, రెక్టాంగిల్ షేప్‌ని నేను చూజ్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెక్టాంగిల్ షేప్స్ వస్తాయి మనకి. సో, మనకి ఏ షేప్ కావాలి అని మనము చూసుకోవాలి. సెర్చ్ చేయాలి. చాలా ఆప్షన్స్ వస్తాయి. మనకి ఏది సూటబులో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, నేను ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో, మనకు కావాల్సిన కలర్ ఉండకపోవచ్చు. మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను బ్లూ కలర్‌కి చేంజ్ చేసుకున్నాను. అండ్ మనకి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడము. మనం దానిపైన సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇట్లా 4 ఎడ్జెస్ వస్తాయి. సో, దాంతోని మనము డ్రాగ్ చేసుకుంటే మనకు కావాల్సిన సైజ్ వస్తుంది. సో, ఇక్కడ నేను చాలా థిక్‌గా ఉందని ట్రాన్స్‌పరెన్సీ కొంచెం తగ్గిస్తున్నాను.
సో దట్ ఐకియా లోగోకి సూట్ అవుతుంది. సో మీకు కింద ఆప్షన్తో చేసుకోవచ్చు. నెక్స్ట్ అందులో ఎలిప్స్ షేప్ ఉంటుంది కదా, సో అందుకని ఎలిప్స్ షేప్ అని టైప్ చేస్తున్నాను. అది కూడా ఎలిమెంట్స్లోనే ఉంటుంది, ప్రతిదీ మనకి ఎలిమెంట్స్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఎలిమెంట్స్లో ఎలిప్స్ అనే షేప్ని టైప్ చేస్తే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిప్స్ షేప్స్ వస్తాయి. సో మనకి ఏది సూటబులో అది మనము చూస్ చేసుకోవాలి. చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఎలిప్స్లోనే. సో ఒక్క క్యాన్వా డౌన్లోడ్ చేసుకుంటే చాలు మీకు. సో ఇక్కడ చూడండి నేను ఎలిప్స్ సెలెక్ట్ చేసుకున్నాను, అది దాంట్లో ఫిట్ చేస్తున్నాను అనమాట డ్రాగ్ చేసుకొని. అండ్ కలర్ చేంజ్ చేసుకుంటాను, ఎందుకంటే మనకు కావాల్సింది ఎల్లో కలర్ కాబట్టి. సో కింద కలర్ ఆప్షన్స్లోకి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి. మనకి ఎల్లో కావాలి కాబట్టి ఎల్లో పైన క్లిక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకు నెక్స్ట్ థింగ్, అందులో ఐకియా అనే టెక్స్ట్ టైప్ చేయాలి కదా. సో అందుకని టెక్స్ట్లోకి వెళ్ళి యాడ్ ఏ హెడ్డింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినది ఏదో టైప్ చేసుకోవాలి. సో ఇక్కడ ఐకియా అని టైప్ చేశాను. ఇది చిన్నగా ఉంది కాబట్టి మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఫంట్ కూడా అది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అది కూడా మనం చేంజ్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే సైజ్ ఇంక్రీజ్ చేశాను చూడండి. ఫంట్ సైజ్ అని కింద ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి మనకు కావాల్సినట్టు సైజు. నెక్స్ట్ ఐకియా కూడా బ్లూ కలర్లో ఉంటుంది కదా టెక్స్ట్, సో అది కూడా కలర్ ఆప్షన్స్లోకి వెళ్ళి బ్లూ కలర్లో చేంజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, ఫంట్ స్టైల్ చేంజ్ చేసుకుందాం మనం. ఇక్కడ ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి అప్లై చేసుకుంటూ చూసుకోవాలి ఏది బాగుంటుందని. సో ఐకియా లోగో ఆల్రెడీ మనకు తెలిసిన లోగో కాబట్టి దానికి ఏది సెట్ అవుతుందో దాన్ని బట్టి నేను ఇక్కడ చూస్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని. సో ఇది నాకు సెట్ అయినట్టు అనిపించింది ఐకియా లోగోకి. సో చూసారు కదా ఎంత సింపుల్లో లోగో డిజైన్ చేసుకోవడం. సో ఇక్కడ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, పైన యారో మార్క్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో డౌన్లోడ్ అని మనం పెట్టేస్తే అది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. అండ్ ఓన్లీ నేను సింపుల్ వేలో చెప్పానండి. నెక్స్ట్ మీడియం లెవెల్, హై లెవెల్ అవి కూడా నా ఛానల్లో వస్తాయి. సో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఎలా మనీ ఎర్న్ చేయాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ నేనైతే సోషల్ మీడియా చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్, మెయిన్గా ఇన్స్టాగ్రామ్ అయితే చూడని వాళ్ళు ఉండరు అనుకుంటా నాకు తెలిసి. సో ఇన్స్టాగ్రామ్లో మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీ డిజైన్స్ అందులో పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. మీరు క్రియేట్ చేసుకుంటూ పోస్ట్ చేసుకుంటూ ఉంటే మీకు క్లయింట్స్ వస్తారు. అండ్ మెయిన్ థింగ్, మీరు డిజైన్స్ పోస్ట్ చేయగానే మీ దగ్గర క్లయింట్స్ ఇనీషియల్ స్టేజ్లో ఎవ్వరూ కూడా రారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న బిజినెసెస్ చూస్ చేసుకోవాలి, మీరు సర్చ్ చేయాలి. సో సర్చ్ చేసి వాళ్ళకు ఒక మెసేజ్ సెండ్ చేసి నేను ఇట్లా లోగో డిజైన్స్ చేస్తాను తక్కువ కాస్ట్కి అని చెప్పి వాళ్ళకి మెసేజ్ పెట్టేస్తే వాళ్ళు చేయించుకోవచ్చు మీ దగ్గర. ఎందుకంటే మీ అంతలో మీరు కాంటాక్ట్ అవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే మీరు ఒక రీల్స్ పోస్ట్ చేస్తున్నంత మాత్రాన ఇనీషియల్ స్టేజ్లో అయితే ఎవరు రారు. సో మనమే వర్క్ తెచ్చుకోవాలి స్టార్టింగ్ స్టేజెస్లో. మీరు కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీ దగ్గరకే క్లయింట్స్ వస్తారు. సో అందుకని మీరు ఇప్పుడు డెవలప్ అవుతున్న బిజినెసెస్, శారీ బిజినెస్ అవ్వచ్చు, జ్యువెలరీ బిజినెస్ అవ్వచ్చు, సో అలాంటి వాటికి అప్రోచ్ అయ్యి ఇన్స్టాగ్రామ్లోనే ఒక మెసేజ్ చేసి ఇట్లా లోగో డిజైన్ చేస్తాను తక్కువ కాస్ట్కి అని అంటే వాళ్ళు కూడా ఓకే చేస్తారు. అండ్ ఇనిషియల్ స్టేజ్లో మీరు ఓన్లీ 100-150 మాత్రమే తీసుకోవాలి, అంతేగాని ఎక్కువ ఛార్జ్ చేస్తే మీ దగ్గర అయితే ఎవరు చేయించుకోరు. సో అలా అది బెస్ట్ థింగ్, స్టార్టింగ్ బెస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. ఎవరైతే లోగో డిజైన్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈ అప్రోచ్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 100-150కి నాకు తెలిసి చాలామంది ఆలోచించరు.
సో మీరు మీ వర్క్ నచ్చిందనుకోండి, మీకు ఇంకా ఎక్కువ లీడ్స్ వస్తాయి. సో అందుకని మీరే ఈ సెర్చ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో సో కొన్ని డెవలప్ అయ్యే పేజెస్‌ని చూస్ చేసుకొని వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి లోగో డిజైనింగ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. సో డెవలప్ అయ్యే పేజెస్‌ని చూస్ చేసుకొని మీరు అప్రోచ్ అవ్వండి. ఇంకా ఏంటంటే మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా వెబ్‌సైట్స్‌లో మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే క్లయింట్సే మనల్ని అప్రోచ్ అవుతారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్యుటోరియల్స్ అంటే యూట్యూబ్‌లో ట్యుటోరియల్స్ చెప్పొచ్చు. అండ్ మనము లోగో డిజైన్స్ చేసి ఒక సెట్ ఆఫ్ లోగోస్ మనము వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్ చేశామనుకోండి, అది ఎవరైనా కొనుక్కుంటే దానివల్ల కూడా మనకి మనీ జనరేట్ అవుతుంది. సో ఇంకా డిజైన్ కాంటెస్ట్స్, లోగో డిజైన్ కాంటెస్ట్స్ ఉంటాయి. సో ఇంకా డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ నా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అండ్ ఆల్సో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అండ్ మన దాంట్లో ఓన్లీ జెన్యూన్ కంటెంటే వస్తుంది. థ్యాంక్ యూ.